హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సైలెంట్ నైట్ డెడ్లీ నైట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. నాకు ప్రెసెంట్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ అయితే చనిపోతారు గైస్. ఎవరో శాంటా క్లాస్ గెటప్లో వచ్చి వాళ్ళ పేరెంట్స్ని చాలా దారుణంగా చంపేస్తాడు గైస్. అయితే హీరో అయితే పెరిగి పెద్దోడు అయితే అవుతాడు గైస్. అయితే హీరోకి ఓ వింత సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఓ వ్యక్తి హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే హీరో కూడా శాంటా క్లాస్ గెటప్ వేసుకొని క్రిస్మస్ రోజున, అంటే 24 డేస్ ఆఫ్ క్రిస్మస్ రోజున చంపేస్తూ ఉంటాడు మనుషుల్ని. మరి హీరో ఎందుకు అలా చేస్తున్నాడు, దేనివల్ల అతను చంపుతున్నాడు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది త్రూ అవుట్ మీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే అంటే నచ్చింది గైస్. మూవీ ఎలా అంటే ఫస్ట్ పోర్షన్ ఏదైతే ఉంటుందో మూవీది ఫస్ట్ 10 మినిట్స్ సూపర్గా అనిపిస్తుంది. అంటే ఏదైతే వాళ్ళ పేరెంట్స్ని శాంటా క్లాస్ గెటప్లో వచ్చి వ్యక్తి చంపేస్తాడో మూవీ, ఆ సీన్ ఏదైతే 10 మినిట్స్ సీన్ ఉంటుందో చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీ ఇంకా ఇలాగే వెళ్ళబోతుందని అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ వన్స్ ఎప్పుడైతే హీరోకి ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే మనకి హీరో క్యారెక్టర్ ఇదనైతే తెలుస్తుందో మూవీ ఇంకాస్త ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్ళాలి. ఇప్పుడు ఏం జరగబోతున్నాయి క్యూరియాసిటీ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి మనకి కలగాలి. బట్ మూవీ చాలా స్లో బేస్గా వెళ్తుంది గైస్. ఎంత స్లో బేస్ అంటే అంత స్లో బేస్గా వెళ్తుంది. అంటే హీరో జాబ్ కోసం ట్రై చేయడం, హీరోని కలవడం, వాళ్ళ మధ్య వచ్చే సీన్స్, ఆ లవ్ ట్రాక్ని చూపిస్తారు. కానీ చాలా స్లో బేస్గా వెళ్తుంది. చాలా బోర్ ఫీల్ అవుతాం మనం. స్టోరీలోకి త్వరగా తీసుకెళ్లరు. ఇంకా మూవీ ఎండింగ్కి వచ్చేస్తుంది. ఒక 30 మినిట్స్ మూవీ ఉందనగా మనకి ఆ స్టోరీలోకి అయితే తీసుకెళ్తారు. వన్స్ హీరోయిన్కి ఎప్పుడైతే ఆ ట్రూత్ అయితే చెప్తాడో హీరో, తను దేనివల్ల చంపుతున్నాడు ఏంటి, అతను వెనకాల ఏదైతే మోటివ్ ఏదైతే ఉందో, ప్లాట్ ఏదైతే ఉందో, మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో అది మనకి లాస్ట్ రివీల్ చేస్తాడు హీరో. ట్రూత్ అనేది హీరోయిన్కి చెప్తాడు. అక్కడి నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కదా. లాస్ట్ 30 మినిట్స్ ఎప్పుడైతే హీరోయిన్కి ఆ ట్రూత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడో, తన పాస్ట్ గురించి, తను దేనివల్ల చేస్తున్నాడు ఏంటి అనేది, అది ఆ పోర్షన్ ఏదైతే మన పాస్ట్ చూపిస్తారు, ఆ పోర్షన్ ఏదైతే ఉందో అది బాగుంది, చాలా బాగా నచ్చింది, అది డీసెంట్గా అనిపిస్తుంది. వన్స్ ఎప్పుడైతే మూవీకి ఎండింగ్కి వస్తుందో, అంటే మధ్యలో చిన్నపిల్లలు కూడా కనిపించకుండా పోతుంటారు కదా. ఎవరో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు, అది మనకు చూపించారు. బట్ ఆ మిస్సింగ్ కేసు అనేది ఉంటుంది. అది మనకి లాస్ట్ 30 మినిట్స్కి చూపిస్తారు. మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి మూవీ అనేది సూపర్గా ఎండ్ అవుతుంది. క్లైమాక్స్ వచ్చేసరికి ఆ ట్విస్ట్ కూడా సూపర్గా అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్ వచ్చే ఆ పాయింట్ ఏదైతే ఉందో వాళ్ళు రాసుకున్నారో ఎండింగ్, అది చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ పోర్షన్ కూడా సూపర్గా అనిపిస్తుంది, ఎమోషనల్గా అనిపిస్తుంది. చాలా ఎమోషనల్గా ఎండ్ చేశారు క్లైమాక్స్. ఆ ట్విస్ట్ కూడా బాగానే రాసుకున్నారు, సూపర్గా అనిపిస్తుంది. బట్ మెయిన్ ఏదైతే ఉందో మిడిల్ ఆఫ్ ద మూవీ త్రూ అవుట్ ఏదైతే ఉంటుందో చాలా బోరింగ్గా అనిపిస్తుంది గైస్. లాస్ట్ 30 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అసలు మూవీ సూపర్ అనిపిస్తుంది మనకి. ఇక త్రూ ఇక ముందున్న మన పోర్షన్ ఏదైతే ఉంటుందో అది మర్చిపోతాం మనం. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది క్లైమాక్స్కి వచ్చేసరికి. లాస్ట్ 30 మినిట్స్ 10 మినిట్స్ పోర్షన్ కూడా బాగుంటుంది. బట్ ఏదైతే మధ్యలో మూవీ ఏదైతే ఉంటుందో సేమ్ అదే తరహాలో మూవీని ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్ళి ఉంటే మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. బట్ మధ్యలో వచ్చే పోర్షన్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. చాలా స్లో బేస్గా వెళ్తుంది, బోర్ ఫీల్ అవుతాం. బట్ ఏదైతే లాస్ట్ 30 మినిట్స్ పోర్షన్ ఏదైతే చెప్పానో, హీరోయిన్కి ట్రూత్ ఎక్స్ప్లెయిన్ చేసేది, తన పాస్ట్ గురించి హీరోది చూపించేది, పాస్ట్లో హీరో స్టోరీ ఏదైతే చూపించేది, అంటే స్టార్టింగ్లో మనకి వాళ్ళ పేరెంట్స్ చనిపోయేది చూపిస్తారు, ఒక శాంటా క్లాస్ గెటప్లో ఒక అతను చంపేది. బట్ ఏదైతే కోర్ ఉంటుందో, ఆ ప్లాట్ ఏదైతే ఉంటుందో మనకు లాస్ట్లో రివీల్ అవుతుంది. హీరోయిన్కి ఆ ట్రూత్ అనేది చెప్తాడు. అసలు హీరో ఎందుకు చేస్తున్నాడు, దేనివల్ల చేస్తున్నాడు అనేది ఆ రివీలింగ్ కూడా సూపర్గా అనిపిస్తుంది. ఎమోషనల్ కూడా ఉంటుంది, అని ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అవుతాం. చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ టెస్ట్ కూడా బాగా వర్కౌట్ అయింది, సూపర్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ టెస్ట్ ఎమోషనల్ కూడా సూపర్గా అనిపిస్తుంది క్లైమాక్స్కి వచ్చేసరికి. బట్ ఏదైతే ఆ లాస్ట్ 30 మినిట్స్ ఉందో అది మనకి మిడిల్ ఆఫ్ ద మూవీ ఏదైతే వాళ్ళు స్లో బేస్గా తీసుకెళ్లారో, లాగ్ అనిపించేలా మనకి బోర్ అయితే ఫీల్ చేస్తారో అది మర్చిపోయేలా అయితే చేస్తుంది లాస్ట్ 30 మినిట్స్. అంతా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది లాస్ట్ 30 మినిట్స్ త్రూ అవుట్ మూవీ. అలాగే ఇంకా అలా తీసుకెళ్ళి ఉంటే మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించేది. స్టోరీ కూడా చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. స్టోరీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. బట్ ఏంటంటే ఇంకా మూవీ మిడిల్ ఆఫ్ ద మూవీ కూడా అలాగే తీసుకెళ్ళి ఉంటే ఇంకాస్త మూవీకి మనం అంత ఇంట్రెస్టింగ్గా అంత కనెక్ట్ అయ్యేది మూవీ, మనకి అంత ఇంట్రెస్ట్ కూడా మనకు వచ్చేది మూవీ మీద. బట్ మిడిల్ ఆఫ్ ద మూవీ ఏంటంటే మధ్యలో ఏదైతే పోర్షన్ ఉంటుందో అది కొద్దిగా స్లో బేస్గా బోరింగ్గా అనిపిస్తుంది. అది కూడా ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ మూవీ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు గైస్. లాస్ట్ 30 మినిట్స్ పోర్షన్ కానివ్వండి, ఆ ఫస్ట్ 10 మినిట్స్ వచ్చే పోర్షన్ కానివ్వండి, మెయిన్లీ 30 మినిట్స్ లాస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో సూపర్గా తీశారు, చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ ఎండింగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఏదైతే క్లైమాక్స్ వచ్చే ఆ ఎమోషన్ కూడా సూపర్గా వర్కౌట్ అయింది. హీరో పాస్ట్ ఏదైతే కోర్ మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా అనిపించింది. త్రూ అవుట్ మూవీ ఇంకా అలాగే తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. బట్ మూవీ మాత్రం వాచబుల్ గైస్, బాగుంది మూవీ. డిసప్పాయింట్ అయితే అవ్వరు. అది ఏదైతే నేను చెప్పానో మిడిల్ ఆఫ్ ద మూవీ ఏదైతే పోర్షన్ బోర్ ఫీల్ అవుతానని చెప్పానో, లాగ్ అన్నట్టు అనిపిస్తుంది, బోర్ ఫీల్ అయితే అనిపిస్తుంది అన్నాను, అది మర్చిపోతారు. లాస్ట్ 30 మినిట్స్ అంతా ఎంగేజ్ థ్రిల్లింగ్గా వెళ్తుంది. పర్ఫార్మెన్స్లో మెయిన్లీ హీరో మాత్రం చాలా బాగా చేస్తాడు, సూపర్గా చేస్తాడు హీరో మాత్రం. ఆ యాక్ట్ మాత్రం చాలా బాగా చేశారు.
బ్లడ్ వైలెన్స్ ఎక్కువ ఉంది మూవీలో. బ్లడ్ పడని వాళ్ళైతే ఈ మూవీకి దూరంగా ఉండండి. ఇంకోటి కిస్ సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో వాచ్ చేయకండి గైస్, ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. ఓకే, మూవీ మాత్రం వాచబుల్ గైస్, బాగుంది మూవీ, హైలీ రికమెండ్ చేస్తాను, వాచ్ చేయండి. ప్రెజెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3.75 గైస్. మూవీ బాగుంది, బట్ మిడిల్ ఆఫ్ ద మూవీ కొద్దిగా బోర్ ఫీల్ అవుతాం, బట్ అది మర్చిపోయేలా చేస్తుంది లాస్ట్ 30 మినిట్స్ మూవీ. ఇంకో ఫస్ట్ 10 మినిట్స్ పోర్షన్ సూపర్గా అనిపిస్తుంది. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.